మన మీద మహమ్మారుల దండయాత్రలు. మనుషుల మీద ఎన్నో విరుచుకుపడ్డాయి. ఊళ్లకు ఊళ్లే కాదు, దేశాలని అల్లాడించాయి. లక్షలాది మంది ప్రాణాలను తీసేశాయి. ఆ మహమ్మారులను మనిషి ఎలా జయించాడు? వైరస్లను తట్టుకుని ఎలా వెలిగిపోయాడు? మనుగడను శాసించిన వైరస్లకు ఆ పేర్లెలా వచ్చాయి? మహమ్మారులు వచ్చింది ఎలా, మాయమైంది ఎలా? కరోనా వైరస్ దెబ్బకు ఆధునిక మానవుడు అల్లాడిపోతున్నాడు. దాని విశ్వరూపాన్ని చూస్తూ విలవిలలాడుతున్నాడు. ఎన్నో ఆధునిక పరికరాలు, మందులు, టీకాలు, వైద్య నిపుణులు ఉండి కూడా దాన్ని కట్టడి చేయలేకపోతున్నాడు. ఒకవైపు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి, మరోవైపు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడంటే ఇన్ని వసతులు, సదుపాయాలు, వనరులున్నాయి కాబట్టి తట్టుకోగలడేమో గాని మరి పూర్వకాలం మాటేమిటి? వైద్యులు, పరిశోధనలు సరిగా లేని వెనుకటి కాలంలో ఇలాంటి మహమ్మారులను మనిషి ఎలా అధిగమించాడు, ఎలా జయించాడు? ఊళ్లకు ఊళ్లే, దేశాలకు దేశాలనే చుట్టబెట్టిన లక్షల మందిని బలిగొన్న వైరస్లు, బ్యాక్టీరియాలను తట్టుకుని ఎలా మనుగడ సాగించగలిగాడు? మనుషులపై భయంకరంగా విరుచుకుపడిన కొన్ని సూక్ష్మ క్రిములు కాలక్రమంలో ఏమయ్యాయి, ఎలా మాయమయ్యాయి? ఆలయాలకు మూతలు పడి ఆస్పత్రులు తెరుచుకుంటున్న సమయమది. మానవాతీత శక్తులు మటుమాయమై మానవ మేధస్సు మనిషి ప్రాణాలకు పూచీ పడుతున్న తరుణమిది. మానవ జాతికి మహమ్మారి నేర్పుతోన్న పాఠమిది. వాస్తవానికి మహమ్మారులు మానవ జాతిపై విరుచుకుపడటం కొత్తేం కాదు. మానవుడి కన్నా ముందే పుట్టిన సూక్ష్మజీవులు మొదట్నుంచి మహమ్మారులుగా మారి మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. మహమ్మారుల కట్టడికి కొన్ని దేశాలు ఒక రకమైన యుద్ధమే చేస్తాయి. ఇప్పుడు కరోనాపై చేస్తోంది కూడా అలాంటిది. ఇక భయపెట్టిన మహమ్మారుల నుంచి మనం ఎలా తప్పించుకున్నామో, వాటికి ఆ పేర్లెలా వచ్చాయో ఓసారి చూద్దాం. మానవ జాతి చరిత్రలో అతిపెద్ద విషాదాన్ని నింపిన మహమ్మారుల్లో ప్లేగు ఒకటి. క్రీస్తు శకం 541లో తూర్పు రోమ్ సామ్రాజ్యంలో వెలుగు చూసింది. పెస్టిస్ అనే బ్యాక్టీరియాతో ఇది వ్యాపించటం వల్ల దీనికి ప్లేగ్ అని నామకరణం చేశారు. రోమ్తో పాటు చుట్టుపక్కల సామ్రాజ్యాలకు చెందిన దాదాపు 2.5 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నట్టు ఓ అంచనా. మొదట్లో దాన్ని బ్లాక్ డెత్ అని పిలిచేవారు. తర్వాత 18వ శతాబ్దంలో మరోసారి పడగ విప్పింది. ఊర్లను తుడిచిపెట్టేసింది. దాదాపు ఏడాది పాటు కరాళ నృత్యం చేసింది. ప్లేగును నియంత్రించగలిగామే తప్ప ఇప్పటికీ నిర్మూలించలేదు. ఒక్క లండన్లోనే 75,000 మంది బలయ్యారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్లేగు బాధితులను ఐసోలేట్ చేయాలని ఆదేశించింది. వారి ఇళ్లకు అధికారులు గుర్తులు పెట్టేశారు. ప్రజలను బయటికి రావద్దని హెచ్చరించారు. అలా తొలిసారి ప్రజలు హోమ్ క్వారంటైన్ అయ్యారు. ఎవరైనా వ్యాధితో చనిపోతే ఇళ్లలోనే పూడ్చిపెట్టేవారు. వారికి ఇంతకు మించిన మార్గం కనిపించలేదు. దీంతో వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఎప్పుడు దాని జాడలు కనిపించినా క్వారంటైన్ను అనుసరించారు. ఐరోపా, ఆసియా, అరేబియా దేశాల్లో మాత్రమే మసూచి ఎక్కువగా వస్తుండేది. బాధితుల్లో ప్రతి 10 మందిలో 3 చనిపోతే మిగతా వారికి ఒంటి నిండా చారలు పడి ప్రాణాలు దక్కేవి. 15వ శతాబ్దంలో అమెరికా, మెక్సికోలకు వ్యాపించింది. అక్కడి నుంచి మసూచిని ఎదుర్కొనేంత రోగ నిరోధక శక్తి లేకపోవడంతో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్కు చెందిన డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారిగా మసూచికి టీకా కనుక్కోవటంతో ప్రజలకు భారీగా టీకాలు వేయించారు. 1980లో భూమిపై మసూచి పూర్తిగా తొలగిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వరియోలా అనే వైరస్ నుంచి రావటం వల్ల దీనికి మసూచి అని భారతీయులు పేరు పెట్టారు.
స్పానిష్ ఫ్లూ స్పెయిన్లో పుట్టడం వల్ల దీనిని స్పానిష్ ఫ్లూ అని పిలిచారు. తొలి ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలపై విరుచుకుపడి 5 కోట్ల మంది ప్రాణాలు తీసింది. మన దేశంలోనూ లక్షల మందిని బలి తీసుకుంది. ఇది 2 ఏళ్లలో కనుమరుగైపోయింది. వైరస్ బాధితులకు వచ్చే న్యూమోనియాకు వైద్యులు సరైన చికిత్స అందించి నయం చేయడంతోనే ఫ్లూ ప్రభావం తగ్గిందని కొందరు, ఫ్లూ రావటం కొన్నాళ్ల పాటు ప్రభావం చూపించి వెళ్లటం సాధారణ విషయమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఇక 19వ శతాబ్దం మొత్తం కలరా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. లక్షల మందిని బలి తీసుకుంది. మొదట్లో ఇది చెడు గాలుల ద్వారా వస్తుందని అంతా భావించారు. ఒక్క రాత్రిలో కలరాను అంతం చేయకపోయినా పరిశుభ్రత, తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రపంచానికే తెలియజెప్పింది. దీని ద్వారా పరిశుభ్రత పెరిగి కలరా నిర్మూలనకు నాంది పలికింది. విబ్రియో కలరా బ్యాక్టీరియం ద్వారా వ్యాపించడంతో దీనిని షార్ట్కట్లో కలరా అని అన్నారు. ఇక కరోనా, ఇది ప్రపంచ దేశాలను భయపెడుతున్న వైరస్. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అన్ని దేశాలకు పాకింది. దీంతో ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని పలకరించినా కరోనా గురించి మాట్లాడుతున్నారు. ఏ వార్త చూసినా కరోనా వైరస్కు సంబంధించినవే ఉంటున్నాయి. నిజానికి కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. ఈ వైరస్కి కొమ్ములు ఉండి చివరన కిరీటం లాంటి ఆకారం ఉండటంతో కరోనా అని పేరు పెట్టారు. అయితే కరోనా అంటే అది ఒక్కటే అర్థం కాదు, చాలా అర్థాలు ఉన్నాయని చెప్పేవారు ఉన్నారు. పేర్లు ఏవైనా వాటి వల్ల సంభవించిన నష్టాన్ని మాత్రం ఇంకా పూడ్చుకుంటూనే ఉన్నాం. కరోనా నుంచి తప్పించుకోవాలంటే మనకు మనం స్వీయ నియంత్రణ పాటించటమే అందరికీ శ్రీరామ రక్ష.